V1 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు ప్రారంభమైందని, ఇకపై ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులకు గట్టిగా ఎదురుదెబ్బ తప్పదన్నారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. భాజపా సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన పలువురు నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షుడు పసలోటి గోపీకిషన్, ఎడపల్లి మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, సాలూరా మండల అధ్యక్షుడు గంగాధర్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే ఉత్సాహం కల్లూరికి గ్రామ ప్రజలందరూ గ్రామానికి వచ్చిన కార్యకర్తలు ఒకసారి రాజు వార్డు సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వారికి బోధన్ పట్టణాధ్యక్షులు కార్యకర్తలు కూడా వర్గం మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంతోషంగా నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, కానీ నీకు గ్రామం నుంచి లభించిన ఆదరణ కానీ కాబట్టి అందరూ ఒకసారి కప్పలతో సంతోషంగా కొడతా ఉన్నాం. ఇంకా సంగం గ్రామంలో వెంకటేష్ గారు ఏఆర్పీ గ్రామంలో మీడియా మిత్రులకి వార్డు సభ్యుల వివరాలు, సర్పంచుల వివరాలు, ఉప సర్పంచుల వివరాలు అన్ని కూడా వాట్సాప్ ద్వారా ఇంద్రకరణ్ గారు ఎడపల్లి మండలాధ్యక్షులు పంపిస్తారు. అన్న వెనక జరగండి. గత వారం బోధన నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సుమారు 16 మంది సర్పంచ్ని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించడం జరిగింది. అలాగే 8 మంది ఉప సర్పంచ్ని గెలిపించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ సమర్థించలేని క్యాండిడేట్లు కూడా సుమారు 9 మంది గెలవడం జరిగింది. వారు కూడా రేపేరులో పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మొత్తంగా బోధన నియోజకవర్గంలో పార్టీ రోజు రోజుకి బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. దానికి ఈ ఎన్నికలే నిదర్శనం. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్సే ఉంటుంది. ఇలాగే పార్టీ అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు పార్టీకి సహకరించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ బోధనలో జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ సమర్థించిన గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా
ఈ యొక్క కృషిలో భాగమైన కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను.